హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అనమాట కొత్తగా కట్ చేశాను. ఎలా స్టిచ్ చేశానో ఈజీగా చూడండి. ముందుగా అయితే బ్యాక్ నెక్ 4x4 పెట్టాను కదా, అంటే బోట్ నెక్ లాగా పెట్టాను కదా, అందుట్లోనూ నేను ఇది కట్ చేసినప్పుడు లెంత్ ఎక్కువ పెట్టాను. సో దీని ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయాలి కాబట్టి ఇది మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ అయితే ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ కట్ చేస్తున్నానండి. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్యాక్ డిజైన్ కావాలంటే ఇంతకు ముందు వీడియో అప్లోడ్ చేశాను, అది చూడండి క్లిక్ చేసి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఒక ½ ఇంచ్ ముందుకు వదిలేసాను ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి. ఇక్కడ నెక్ లైన్ ఒకటి ఈ విధంగా గీసి ఎక్కడ వరకు మార్క్ చేశానో ఆర్మ్ హోలు అలానే చుట్టూతో కూడా గీసేసుకోవాలి. ఎక్కడ వరకు పొడవు ఎంత ఉందో అది కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 14 ఇంచెస్ పొడవు వచ్చిందండి, అది కూడా చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే 15 ఇంచెస్ వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ 15 ఇంచెస్ వచ్చింది. ఖర్చుతో కలుపుకుంటే 15, ఖర్చు తీసేస్తే 14. ఇక్కడ పొడవు వచ్చేసి కుట్టగా మిగిలిన పొడవు వచ్చేసేసి ఇదిగోండి కొంచెం కిందకే పెట్టాను, షోల్డర్ కింద నుంచి కరెక్ట్గా 14 ఇంచెస్ వచ్చింది. అంటే కరెక్ట్ పొడవు అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కిందకే పెట్టాను అనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ ఒక ½ ఇంచ్ తీసేస్తున్నాను. ఇలా గీసేసిన తర్వాత ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసేసి ఇక్కడ 15 ఇంచెస్ వచ్చింది కదా, 10.5 వరకు చెస్ట్ పాయింట్ అనమాట. అక్కడ ఒక మార్క్ చేశాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది ప్లస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ కాదండి, 3.5 ఇంచెస్ వస్తుందండి. ½ ఇంచ్ ఉక్స్ పట్టి కాజా పట్టిలోకి వెళ్తుంది కదా, అదనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి 3 ఇంచెస్ మనం మెయిన్ డాట్స్ ఎంత పెట్టుకుంటాం ఉక్స్ పట్టి కాజా మామూలుగా షేప్ బెల్ట్ క్లాత్కి అంతే. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇక్కడ మొత్తం పొడవు వచ్చి 13.5 ఇంచ్ వచ్చింది. సో 13.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టాను. ఇప్పుడు షేప్ బెల్ట్ మనం 3 ఇంచెస్కి పెట్టుకుంటాం కదా, సో 13.5 దగ్గర నుంచి షేప్ బెల్ట్ కోసం 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ గీసాను. ఈ మిడిల్ లైన్ ఏంటంటే మనకి పాత బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాని కొలత అనమాట. షేప్ బెల్ట్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అంతేను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ చూపిస్తాను. 4 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫుల్గా ప్రిన్స్ కట్ రాదండి, ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి ఈ విధంగా కర్వ్ గీసుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే కొంతమందికి చెస్ట్ కొంచెం జారినట్టు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అనమాట. సో ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆర్మ్ హోల్లోకి కలిపేసుకున్నాను. ఇంతేనండి కటింగ్. ఇక్కడ నెక్ వచ్చేసేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 6 ఇంచెస్ ఇక్కడ ఒక ½ ఇంచ్ కిందకి దించాను. ఇక్కడ ఇప్పటివరకు ఈ నెక్ అయితే ఇలాంటి నెక్ అయితే ఎవరు కట్ చేయలేదు, సో ట్రై చేశాను అనమాట. జస్ట్ ఇలా రౌండ్ ఇచ్చేసేసి ఇక్కడ 2 కర్వ్స్ వచ్చేలాగా గీసాను అనమాట. జస్ట్ ఇలాగ వంపు తిప్పేసేసి ఇక్కడ మటుకు కర్వ్ బాగా వచ్చేలాగా రౌండ్ వచ్చేలాగా పెట్టాను అనమాట. ఈ విధంగా ఇక్కడ బ్యాక్ నెక్ విధంగానే మనం ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ మోడల్ అయితే ఇచ్చాను. ఎందుకంటే కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి డీప్ ఉంది, అలానే క్లోజ్డ్గా కూడా ఉందన్నమాట. ఎదురు కర్వ్స్ తిప్పేపాటికి ఫినిషింగ్ కూడా బాగా వచ్చిందండి. ఎలా కట్ చేశాను అనేది, ఎలా స్టిచ్ చేశాను అనేది చూడండి స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసేసుకుందాము. ఇక్కడ ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే షేప్ బెల్ట్కి కొంచెం ఇటువైపు పైకి ఉంటుంది కదా, అందుకని. అలానే ఇటు సైడ్ కూడా ఒక ½ ఇంచ్ పైకి వచ్చే విధంగా గీసాను అనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మటుకు ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేసి కట్ చేస్తున్నాను ఇటు సైడు అలానే అటు సైడు కూడాను. అప్పుడే బెల్ట్ మనకి కంఫర్ట్గా ఫిట్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ అనమాట. ఫస్ట్ ఇదైతే కట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేద్దాము. తర్వాత ఇదంతా 1 by 1 కట్ చేస్తాము. ఇక్కడ నేను మెయిన్ డార్స్ ఉంది కదా, దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి తోటే నేను నెక్ అయితే కట్ చేస్తున్నానండి.
అంటే ఆ క్లాత్ తీసుకున్న తర్వాతనే ఈ నెక్ డ్రా చేశాను కదా, నేను నెక్ కట్ చేసింది ఈ లైనింగ్ పీస్ మీద మాత్రమే. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కానీ బక్రం క్యాన్వాస్ పేపర్ అంటాం కదా, క్యాన్వాస్ పేపర్ మీద కానీ మళ్ళీ దానికి లైనింగ్ అటాచ్ చేసిన దాని మీద కానీ కట్ చేయకుండా స్టిచ్ చేశాను. ఎలాగో చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ ఇలాంటి కర్వ్స్ కుట్టడం కొంచెం భయపడే వాళ్ళకి కానీ చాలా ఈజీ మెథడ్లో స్టిచ్ చేశాను. ఇక్కడ మొత్తం అయితే ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ 3 పీసెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. ఈ కర్వ్స్ చాలా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీటన్నిటి ప్రకారము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ 3 పీసెస్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో పెట్టేసేసి అటు ఇటు లైనింగ్ పీస్లు అనేది పెట్టాను. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపుకి లైనింగ్ పీస్ అనేది పెట్టడం ఉంటుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు ఈ లైనింగ్ పెట్టాను. నేను ఈ మిడిల్లో ఈ నెక్ కట్ చేయగా ఈ ప్లేస్లో క్లాత్ ఉంటుంది కదా, దాని మీద క్యాన్వాస్ పేపర్ అయితే అటాచ్ చేసి పెట్టాను అనమాట. ఇదిగోండి మీకు అర్థమైంది కదా. ఇదిగోండి దీనికి కట్ చేయగా ఈ పక్కన క్లాత్ ఉంటుంది కదా, దాని మీద క్యాన్వాస్ పేపర్ అటాచ్ చేసేసి ఈ విధంగా పెట్టాను. నేను నెక్ లాగా ఏది డ్రా చేయలేదు, నెక్ లాగా గీసి అటాచ్ చేయలేదు. ఈ వేస్ట్ పేపర్ సహాయంతో నేను ఎంత అందంగా నెక్ అయితే స్టిచ్ చేశానో చూడండి. ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా నెక్ మీద క్లాత్ మొత్తం ఉండే విధంగా, నెక్ మొత్తం ఈ క్లాత్ మీద ఉండే విధంగా అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసేసాను అనమాట. ఇలాగా ఈ టెక్నిక్తో ఎలాంటి నెక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఏది కట్ చేయలేదు, బక్రం కట్ చేయలేదు, ఏది కట్ చేయలేదు. మీరు చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మామూలుగా ఈ నెక్ కట్ చేయగా మిగిలిన క్లాత్కి క్యాన్వాస్ పేపర్ ఐరన్ చేశాను. దాన్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద రివర్స్లో, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి లైనింగ్ వచ్చే విధంగా పెట్టాను అనమాట. అంటే క్యాన్వాస్ అడుగుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకే ఒకటి కట్ చేశాను కదండి లైనింగ్, దాని మీద నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను అనమాట జాగ్రత్తగాను. ఇక్కడ కొంచెం కుట్టు పైకే కుట్టేశాను, అందుకని మళ్ళీ కింద కుట్టానులేండి. అది కూడా చెప్తున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసేసేయాలి. ఇదిగోండి నెక్ చాలా పైకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ కొంచెం కిందకి కుట్టాను. ఈ పైన అలా కుట్టాను. అలాగా చూడండి కర్వ్స్ దగ్గర ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇప్పుడు 3 క్లాత్లు కట్ చేసాం. క్యాన్వాస్, మెయిన్ ఫ్యాబ్రిక్, అలానే లైనింగ్. ఇప్పుడు ఇక్కడ ఇంత క్లాత్ అనేది వేస్ట్ కదా, అందుకని చెప్పేసేసి ఈ క్యాన్వాస్ని మొత్తము ఎంతైతే కావాలో అంత కట్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు ఈ నెక్కి రివర్స్ చేయాలనుకుంటున్నాం కదా, రివర్స్ కాబట్టి కొంచెం చిన్నగా టక్స్ అయితే పెడుతున్నాను. ఇదిగోండి కిందకి కుట్టాను క్లాత్. ఇదిగోండి ఇక్కడ డబల్ స్టిచ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడైతే కుట్టాను మళ్ళీను. ఇప్పుడు మొత్తానికి చిన్నగా కర్వ్స్లో ఇలా టక్స్ ఇచ్చేసేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే ఇప్పుడు రివర్స్ చేయాలి. అప్పుడు నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేస్తుంది. ఇలా మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. ఈ కర్వ్స్ దగ్గర చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది మంచిగాను. ఇప్పుడు ఇక్కడ వైట్గా క్లాత్ అనేది కనిపిస్తుంది కదా, క్యాన్వాస్ పేపరు, దాన్ని కట్ చేసేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా కొంచెం షేప్ ఇచ్చేసేసుకొని క్యాన్వాస్ పేపర్ ఎక్సెస్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసేసాం కదా, కొంచెం రావట్లేదు, మిగిలింది అయితే ఊడిపోయింది. కానీ ఇక్కడ ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ అదే లైనింగ్ కొంచెం క్లాత్ అనేది వదులుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ బయటికి కనపడదు అనమాట. ఈ వేస్ట్గా పక్కన పడేసే మెడప్ ముక్కతోటే నేను ఇలాగా కట్ చేసి స్టిచ్ చేశాను. మొత్తము గీసుకొని కట్ చేసి దాన్ని అటాచ్ చేసి నేనేమి అరేంజ్ చేసి స్టిచ్ చేయలేదు. చాలా ఈజీగా ఈ మెథడ్ తోటి మీరు ఎంత మోడల్ నెక్ అయినా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చుట్టూతో అటాచ్ చేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ను. ఇదన్నమాట లుక్ అయితే. ఇప్పుడు చుట్టూతో అటాచ్ చేసేసాక దీని సైడ్ జాయింట్ పీసెస్ కూడా అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ మీకు ఇక్కడ నెక్ కుట్టి చూపిస్తాను అనమాట. దాని మీద ఒక కుట్టు వేయాలి కదా, ఇలా జాగ్రత్తగా దాని మీద కూడా ఒక కుట్టు వేసుకుంటే
ఇప్పుడు ఇలాగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూతో కూడా. అలానే సైడ్ జాయింట్లు కూడా ఇలా చుట్టూతో స్టిచ్ చేసేసుకొని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఆర్మ్ హోల్ వైపు నుంచి నేను అటాచ్ చేస్తున్నానండి. పెద్దగా డిఫరెన్స్ ఏమీ రాలేదు నాకైతే ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్. అదే నార్మల్ మొత్తము షేప్ బెల్ట్ లేకుండా ప్రిన్స్ కట్ స్టిచ్ చేసాం అనుకోండి, ఒక 1/2 ఇంచ్ అయితే తేడా అయితే వస్తుంది. నాకైతే వస్తుంది, మరి ఎవరికైనా నాకు తెలీదు. దీనికైతే అంత పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియదు. అంటే కొంచెం ఈ క్లాత్ ఎక్కువ అవటము, ఆ క్లాత్ ఎక్కువ అవటము, రెండు అటాచ్ చేసేటప్పుడు కర్వ్ తిరిగే చోట కొంచెం ఎక్కువ తక్కువ అనేది వస్తుందన్నమాట. ఇక్కడైతే కరెక్ట్గా వచ్చింది. క్లాత్ అయితే అటాచ్ చేసేటప్పుడు నీట్గా కూడా ఉందండి. నేను ఎప్పుడు కూడా ప్రిన్స్ కట్ ఎక్కువ కట్ చేసి స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అనమాట నా బ్లౌజెస్కి. ఈ బ్లౌజ్ చెప్పాను కదా, జస్ట్ 200 లోపేను. ఈ శారీ ముక్కలు చీర అనమాట. దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నాను అంటే మనం డిజైన్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఒక శారీ అనేది మారుతూ ఉంటుంది. లుక్ అనేది బ్లౌజ్ బట్టి శారీ లుక్ మారుతుంది. నేను శారీ కూడా బార్డర్స్ తోటి హెవీ లుక్ అనేది క్రియేట్ చేశాను. అంటే దానికి కొంచెం బార్డర్, బిగ్ బార్డర్ ఇవ్వకపోయినా ప్లెయిన్ శారీ అయినా బిగ్ బార్డర్ అటాచ్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ కూడా బ్యాక్ మోడల్ చూపించాను ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ పెట్టాను. హ్యాండ్స్ కూడా మోడల్గా స్టిచ్ చేస్తున్నాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి తర్వాత మనం కట్ చేసాం కదా షేప్ బెల్ట్, అది వేసేసి కింద వైపున కొంచెం మందంగా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే దీన్ని ఈ కింద వైపు ప్లేస్ చేసుకొని ఇప్పుడు మూడింటిని కలిసే విధంగా కుట్టాలన్నమాట. ఇక్కడ ఈ క్లాత్లు కొంచెం ఎక్సెస్గానే కట్ చేశాను, అది లోపలికి వెళ్ళిపోతాయి. మీకు అంత తేడా ఏమీ రాదు. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ షేప్ బెల్ట్ లైనింగ్ మీద కట్ చేశాను కదండి, అది కరెక్ట్గా ఉంది కాబట్టి దాని ద్వారా స్టిచ్ చేసుకోవడం చూసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం అన్నిటి మీద కుట్టు పడుతుందా లేదో చూస్తున్నాను. దీని కింద ఈ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, అలానే లైనింగ్, షేప్ బెల్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇన్ని కలిసే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్సెస్ మిగిలింది, దాన్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కింద వైపుకి పెట్టేసేసుకుంటే ఈ క్లాత్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అసలుకి మొత్తం కూడా ఎలా కుట్టాం అనేది కూడా తెలియదు. దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్కి కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువే కట్ చేశానండి. ఇది ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు దీని మీద ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి, నీట్గా ఉంటుంది కదలకుండాను. దీని మీద మొత్తం ఒక కుట్టు వేసేసుకొని ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కుట్టు అయితే వేసేసాం కదా, ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా పెట్టుకొని దీని మీద మన ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఎంత అయితే క్లాత్ ఎక్సెస్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఈ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మీకు నిలువుగా వేసి చూపిస్తాను. కెమెరాలో కొంచెమే కనిపిస్తుంది, షోల్డర్ దగ్గర కనిపించట్లేదు కదా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ వేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎంతైతే ఎక్కువ ఉంది అనేది. ఇలా వేసి చూస్తే కరెక్ట్గా మనం షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఎక్సెస్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంది. దాన్ని ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఎక్సెస్ ఉంది కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మనం కట్ చేసాం కదా 3 ఇంచెస్ ఉండేటట్టు, అది అలానే ఉంది. ఇప్పుడు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను, ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీని పక్కన ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది, డబల్ స్టిచ్ ఇలా అనమాట. ఇప్పుడు ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. ఇలానే ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకుంటే ఫుల్ లుక్ ఎలా ఉంటుందో ఇదిగోండి చూడండి. ఉక్స్ పట్టి కాజా పట్టి నేను చూపించట్లేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా. చూడండి నెక్ అయితే ఎంత బాగా వచ్చిందో, ఇక్కడ క్రౌండ్ కర్వ్స్ కూడాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.